ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల వారికి అలర్ట్ చేశారు. ప్రస్తుతానికి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని, రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు అధికారులు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. లైవ్ లో రవికాంత్, చెప్పండి. సాయి మాధవి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి అయితే ముసురు వర్షం కురుస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ఈ 5 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన నేపథ్యం మనం చూస్తాము. నిన్నటి వరకు ఈ జయశంకర్, భూపాలపల్లి కావచ్చు, ములుగు కావచ్చు, మహబూబాబాద్ ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయి ఉన్న నేపథ్యం నిన్నటి వరకు చూస్తే ఇవాళ ఆరెంజ్ అలర్ట్ గా మారిన నేపథ్యము. మరో 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఈ 5 జిల్లాల్లో, అంటే వరంగల్, హన్మకొండ, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ ఈ 5 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యం. జనగామ జిల్లాకు మాత్రం ఎటువంటి వాతావరణ హెచ్చరికలు లేని సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి ఈ 2 జిల్లాలు కూడా గోదావరి పరివాహక ప్రాంతాలకు సంబంధించి పూర్తి అప్రమత్తంగా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని 2 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఇటు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వీళ్ళిద్దరు కూడా అప్రమత్తం చేశారు. సిబ్బందిని అంతా కూడా అప్రమత్తం చేసిన నేపథ్యం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ములుగు జిల్లాకు సంబంధించి ములుగు జిల్లా కేంద్రంలో ఒక కంట్రోల్ రూము, దాంతోపాటు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన నేపథ్యం. దాంతోపాటు ములుగు జిల్లాకు సంబంధించి ఏటూరు నాగారం పెద్ద ఎత్తున గోదావరికి సంబంధించి ముప్పు ప్రాంతంగా ఉంటుంది కాబట్టి ఐటీడీఏకి సంబంధించి ఏటూరు నగరంలో ఐటీడీఏ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన నేపథ్యాన్ని అయితే స్పష్టంగా చూస్తా ఉన్నాము. దాంతోపాటు జయశంకర్ పూర్తి స్థాయిలో 24 గంటలు అప్రమత్తంగా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది సేవలను కూడా అక్కడ వినియోగించుకుంటున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా చేపల వేటకు వెళ్లే వాళ్ళకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిబంధనలు, అదేవిధంగా వాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. చేపలకు వేటకు వెళ్లేటువంటి మత్స్యకారులు ఎవరూ కూడా గోదావరిలోకి వెళ్లవద్దన్న ఆదేశాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో హెచ్చరికలు చేస్తా ఉన్నారు. 2 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా చేపల వేటకు వెళ్లినట్టయితే పూర్తి స్థాయిలో లైసెన్స్ కూడా రద్దు చేస్తామనేటువంటి ప్రకటన కూడా చేసిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఇది కాసేపటి క్రితమే ములుగు జిల్లా కలెక్టర్ ఒక వీడియో బయట కూడా రిలీజ్ చేసిన నేపథ్యం. అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది, చేపల వేటకు వెళ్లే వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకుంటామని. ఎందుకంటే మత్స్యకారులు గోదావరిలోకి వెళ్లడం మూలంగా ప్రాణాపాయం తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పిన నేపథ్యం మనం చూస్తాము. ముఖ్యంగా ములుగు జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే రామన్నగూడెం దగ్గర అక్కడ ప్రమాద హెచ్చరికలు అనేది జరుగుతూ ఉంటాయి. మొదటి ప్రమాద హెచ్చరిక 15 మీటర్లకు పైగా గోదావరి నీటి మట్టం ప్రవహించినట్టయితే అది మొదటి ప్రమాద హెచ్చరికగా ఉంటుంది. ఆ తర్వాత పైగా గోదావరి నీటి మట్టం వెళ్ళినట్టయితే అది 2వ ప్రమాద హెచ్చరికగా, 3వ ప్రమాద హెచ్చరిక 19 మీటర్లు దాటి ప్రవహిస్తే గోదావరి నది అది 3వ ప్రమాద హెచ్చరిక కిందికి వస్తుంది. పూర్తి స్థాయిలో మొదటి ప్రమాద హెచ్చరిక చేసేటప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తమై అధికారుల సూచనల మేరకు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలన్న ఒక ఏదైతే సూచన చేసిన నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో గత వర్షాకాలంలో అదే రామన్న గూడెం దగ్గర ఉన్నటువంటి 20 మీటర్ల వరకు కూడా ప్రవహించి 1986 రికార్డులను కూడా అది తిరగరాసిన సందర్భాన్ని మనం చూసాము. పూర్తి స్థాయిలో దాదాపు 40-50 ఏళ్ల క్రితం వచ్చిన వరదలు గత
ఏడాది వచ్చిన నేపథ్యం మనం చూస్తాము. ఈసారి మొదటి ప్రమాద హెచ్చరిక వరకే వచ్చే అవకాశం ఉందని అక్కడ ఉన్నటువంటి అంచనాలు మాత్రం మనకు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి ఈ రెండు గోదావరి పరివాహక ప్రాంతాలుగా ఉంటాయి కాబట్టి ఆ రెండు జిల్లాలకు సంబంధించిన అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్న నేపథ్యం మనం చూస్తాం. ఇక వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధి మనం చూసినట్టయితే ఇది మెజారిటీగా జీడబ్ల్యూఎంసీ పరిధిలోకి వస్తుంది కాబట్టి అటు చేసిన నేపథ్యము. ముఖ్యంగా బొందివాగు నాలా గనక పూర్తి స్థాయిలో ఉప్పొంగితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను అధికారులు అప్రమత్తం చేసిన నేపథ్యము. అంటే నిన్న మొన్న ఇవాళ ముసురు వర్షం కురుస్తున్నప్పటికీ భద్రకాళి చెరువు ఏదైతే ఉంటుందో నగరంలో చెరువు అంతా కూడా పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కనుక కురిస్తే వరంగల్ మరోసారి ప్రమాదం అంచున ఉండాల్సి వస్తుంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు అప్రమత్తం చేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. జీడబ్ల్యూఎంసీ పరిధిలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. హన్మకొండ పరిధి కూడా మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో సమ్మయ్య నగర్ మరికొన్ని కాలనీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 100 పైచిలుకు కోట్లతో అక్కడ ఎటువంటి వరద ప్రమాదానికి గురి కాకుండా ఏర్పాటు చేసిన నేపథ్యం. అయినప్పటికీ మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే వాటికి సంబంధించి అధికారులు అప్రమత్తత చేస్తున్న నేపథ్యం అయితే ఇరు జిల్లాలు అంటే వరంగల్, హన్మకొండ జిల్లా కేంద్రాలకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటే వరంగల్కి సంబంధించి మరికొన్ని మండలాలు ఉంటాయి. ఇటు పర్వతగిరి కావచ్చు, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. యువకులు ఎవరు కూడా చెరువుల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయొద్దు. సెల్ఫీలు దిగే ప్రయత్నంలో ప్రమాదాలకు గురి కావద్దన్న హెచ్చరికలు మాత్రం అధికారుల నుంచి మనకు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో వరంగల్, హన్మకొండకు సంబంధించి చెరువులు పెద్ద ఎత్తున ఉంటాయి. వరంగల్ అంటేనే గొలుసుకట్టు చెరువులకు ప్రాముఖ్యత కాబట్టి ఏ చెరువుల వద్దకు వెళ్లి, ఏ వాటర్ బాడీస్ వద్దకు వెళ్లి యువత ముఖ్యంగా సెల్ఫీల మోజులో ప్రాణాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దన్న హెచ్చరికలు అయితే మనకు వినిపిస్తా ఉన్నాయి. ఇక జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఆ పరిస్థితి ఉంటే వరంగల్, హన్మకొండకు సంబంధించి పూర్తి స్థాయిలో ముసురు వర్షం కురుస్తున్నప్పటికీ ఇప్పటికే భద్రకాళి చెరువు మాత్రం నిండుకుండలా మారిన నేపథ్యం. పూర్తి స్థాయిలో అలుగు పారితే మరింత భారీ వర్షాలు కురిస్తే మాత్రం లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యే అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నామని చెప్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ అయింది. నిన్నటి వరకు రెడ్ అలర్ట్ గా ఉన్న మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఇవాళ ఆరెంజ్ అలర్ట్ గా మారింది. మరో 2-3 రోజుల పాటు కూడా ఈ ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా పాలేరు, మున్నేరు, ఆకేరు ఇలాంటి వాగులు ఉప్పొంగితే పలు గ్రామాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నామని చెప్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇవాళ చూసినట్టయితే జయశంకర్, భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఇటు పలిమేల ప్రాంతంలో ఒక దగ్గర మాత్రం రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం 7 సెంటీమీటర్ల పైన వర్షపాతం కురిసిన నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలు 5 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి జనగామ జిల్లాకు మాత్రం ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేవు. వరద ప్రమాదానికి కావచ్చు, అదేవిధంగా ఏదైతే వర్షానికి సంబంధించినటువంటి ప్రమాద హెచ్చరికలు వాతావరణ శాఖ చేయని నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. అయినప్పటికీ అక్కడ కూడా దాదాపు 1 సెంటీమీటర్ నుంచి 1.5 సెంటీమీటర్ల వర్షం అయితే ఇవాళ నమోదైన నుంచి 1.5 సెంటీమీటర్ల వర్షం నమోదైన నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ములుగు జిల్లా చూసినట్టు లీటర్లు వరకు కూడా నమోదైన నేపథ్యం పలు మండలాలు చూసాము. ముఖ్యంగా కన్నాయగూడెం లాంటి మండలంలో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు మాత్రం పూర్తి స్థాయిలో గోదావరి పరివాహక ప్రాంతాలుగా ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులను జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న నేపథ్యము. అక్కడ ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది సేవలను కూడా వినియోగించుకుంటున్న నేపథ్యము. అయితే రాత్రి వరకు భారీ వర్షాలు కురుస్తాయా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్ జారీ అయి ఉంది కాబట్టి, అంటే ఉదయం అతి భారీ వర్షాలు పడతాయన్నప్పటికీ ముసురు వర్షం పడుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక
ఉన్నామని చెప్తున్న నేపథ్యం లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఏదైతే లోతట్టు ప్రాంతాలు జలమయం అయితే గనక పునరావాస కేంద్రాలకు తరలి రావాలన్న సూచన మాత్రం అధికారులు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యేటప్పటికే ఏదైతే అక్కడ ప్రజలు ఉంటారో లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాలకు చేరుకునే విధంగా అధికారులకు సహకరించాలన్న ఒక గర్భిణీ స్త్రీలు కావచ్చు, పేషెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ సంబంధించి కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.